జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయాన్ని మూసివేశారు అధికారులు. ఇవాళ చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత పుణ్యాహవచనం సంప్రోక్షణ చేసి రేపు ఉదయం ఆలయాన్ని తెరవనున్నట్టు తెలిపారు అర్చకులు. అనంతరం భక్తులకు స్వామి దర్శనం ఉంటుందన్నారు. చంద్రగ్రహణం సందర్భంగా వృద్ధులకు పిల్లలకు ఎలాంటి దోషాలుండవని చెప్పారు. గ్రహణం సమయంలో గర్భిణీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆలయ అర్చకులు. మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు 12:30కు మూసివేయడం జరిగింది. రేపు ఉదయం 4:30కు దేవాలయం ప్రవేశం చేసుకొని దేవాలయం అంతా కూడా శుద్ధి చేసుకొని ముందుగా పుణ్యాహవాచనం చేసి పుణ్యాహజలంతో ఆ యొక్క దేవాలయాన్ని అంతా సంప్రోక్షణ చేసుకోవడం జరుగుతుంది. తదుపరి తిరుమంజన సేవా కైంకర్యం ఉంటుంది. అంటే స్వామివారి దేవాలయం నుండి ఉత్సవమూర్తుల నుంచి మొదలుకొని గర్భాలయం, అర్ధమండపం, మహామండపం అన్నీ కూడా శుద్ధి చేసుకొని అందులో భాగంగా నిత్యారాధన, ఫలపంచామృత అభిషేకం, బాలభోగ నివేదన, చాత్పురే సేవాకాలం చేసుకున్న తదుపరి భక్తులకు దర్శనాన్ని కల్పించడం జరుగుతుంది. ప్రకృతిలో ఏర్పడేటువంటి సూర్య చంద్రగ్రహణాలు పురస్కరించుకొని భక్తులందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎలాంటి భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. సోమవారం రోజు ఉదయం కూడా అందరూ కూడా తలార స్నానం చేసి మీ ఇల్లు శుభ్రం చేసుకొని మీ ఇంట్లో ఉండేటువంటి దేవతలందరూ కూడా శుభ్రం చేసుకొని మీ ఇష్టమైన దేవాలయం, శివాలయం కావచ్చు, వైష్ణవాలయం కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, అక్కడికి వెళ్ళండి. అక్కడ ఉండేటువంటి స్వామివారికి ఇంత అర్చనో అభిషేకమో చేసుకొని ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఎలాంటి దోషాలు కూడా ఉండవు. మీరందరూ కూడా భక్తిపూర్వకంగా ఆయా దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఆ చంద్రగ్రహణం సంభవించినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించాలని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి శాస్త్రాన్ని అనుసరించి గర్భిణీ స్త్రీలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఇది వృద్ధులకు కానీ అనారోగ్యగ్రస్తులకు కానీ చంద్రగ్రహణంతో ఎలాంటి ఇది ఏమి సంబంధం లేదు. ఈ యొక్క అల్పాహారం కానీ పాలు, పండ్లు ఇతర కార్యక్రమాలు కూడా సేవించుకోవచ్చని చెప్పి కోరుతున్నాం. ఈరోజు రాత్రి చంద్రగ్రహణ సందర్భంగా దేవాలయము 12:30కు కవాట బంధనం చేయడం జరిగింది. తర్వాత రేపు ఉదయము తిరుమంజనం తర్వాత స్వామివారికి దర్శనం ఉంటుంది. తిరుమంజనం తర్వాత ఇక్కడ స్వామివారికి శుద్ధి పుణ్యావచనం చేసిన తర్వాత ఆలయంలో ఉప ఆలయాల్లో కూడా ఇక్కడ శుద్ధి పుణ్యావచనం చేసిన తర్వాత నివేదన తర్వాత స్వామివారికి ఇవ్వవలసిన కైంకర్యాలన్నీ కూడా యథావిధిగా అవుతాయి. రేపు 8-9 మధ్యన అవకాశాన్ని బట్టి తొందరగా మేము ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. చంద్రగ్రహణం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు ఆలయ అర్చకులు. వరంగల్లోని భద్రకాళి దేవాలయం, హనుమకొండ 1000 స్తంభాల టెంపుల్, మహబూబాబాద్ కురవి వీరభద్రస్వామి, జనగామ పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి, ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాలన్నీ మూసివేశారు. రేపు ఆలయాల శుద్ధి, సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తుల దర్శనాలకు అనుమతిస్తామన్నారు ఆలయ అర్చకులు. కేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, పాలకుర్తి, జనగామ జిల్లా సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈ మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి గుడి తలుపులు ద్వారబంధనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 7 గంటల వరకు గర్భిణీ స్త్రీలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు భోజనం 7 గంటల లోపు భోజనం చేయొచ్చు. మిగతా వాళ్ళంతా కూడా ఈ 12-1 గంట లోపడే భోజనం చేయాలి. తదనంతరం తెల్లవారుజామున 5:30 గంటలకే ఈ దేవాలయం తెరవబడుతుంది. వీళ్ళంతా కూడా మిగతా వాళ్ళంతా కూడా ఎవరికి వారు యథావిధిగా ప్రయాణం చేసుకుంటూ నిద్రపోవచ్చు. ఓన్లీ గర్భిణీ స్త్రీలు మాత్రం కూడా పడుకోవచ్చు, బయటికి రాకూడదు అంతే. ఈ చిన్న సూక్ష్మమైనటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున ఏదో జరుగుతుందనేటువంటి అపోహలకు పోకండి. ఓన్లీ సాయంత్రం 9:56 నుండి రాత్రి మళ్ళీ తెల్లవారుజామున 1:26 వరకే ఈ అవకాశం అనేటువంటి సందర్భం. చంద్రగ్రహణం సందర్భంగా కరీంనగర్లోని మహాశక్తి ఆలయ ద్వారాలు మూసివేశారు అర్చకులు. సంప్రోక్షణ తర్వాత రేపు ఉదయం 6 గంటలకు ఆలయం తెరవనున్నట్టు తెలిపారు. ఇక ఇల్లందుకుంట మండల కేంద్రంలోని ప్రసిద్ధ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని మూసివేశారు అధికారులు. చంద్రగ్రహణం సందర్భంగా రేపు ఉదయం వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టు తెలిపారు అర్చకులు వంశీధరాచార్యులు. ఆదివారం రోజున రాత్రి
9:46 చంద్రగ్రహణం ఉన్నందున ఈరోజు మధ్యాహ్నం 12:15 వరకు ఆలయం మూసివేయడం జరిగింది. తదుపరి ఉదయం 8:09:25 సోమవారం ఉదయం 6 గంటలకు ద్వారం తెరిచి సంప్రోక్షణాదులు నిర్వహించిన తర్వాత 10 గంటల నుంచి భక్తుల యొక్క ఆర్జిత సేవలు దర్శనములు కల్పించబడతాయి. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం మూసివేశారు అర్చకులు. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు తెలిపారు ఆలయ అధికారులు. సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ పుణ్యాహవచనం తర్వాత భక్తులకు ఉదయం 9 గంటల నుంచి దర్శనం పునఃప్రారంభమవుతుందన్నారు అర్చకులు. శైవ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో నేడు అనగా 7 సెప్టెంబర్ 2025 ఆదివారం రోజున రాత్రి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయం ఉదయం 11:30 మూసివేయడం జరిగింది. తదనంతరం రేపు ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకు 9 గంటలకు దర్శనాలు ప్రారంభమవుతాయి. భక్తులు దీన్ని గమనించి ఆలయ సిబ్బందికి సహకరిస్తారని ఆశిస్తున్నాము. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం మూసివేశారు ఆలయ అధికారులు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ కాళేశ్వర ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు ద్వారబంధనం చేశారు. ఇక రేపు ఆలయ శుద్ధి సంప్రోక్షణ పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్ర శర్మ. తర్వాత ఉదయం 7:30 గంటలకు భక్తుల దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు అర్చకులు. ఈరోజు రాహుగ్రస్త చంద్రగ్రహణ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు ద్వారబంధం చేయడం జరిగింది. ఈరోజు రాత్రి 9:57 గ్రహణం ప్రారంభమై రాత్రి 1:30 ఈ గ్రహణం ముగుస్తుంది. రేపు ఉదయాన్నే సంప్రోక్షాది పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 7:30 గంటలకు భక్తులను కూడా దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. కావున భక్తులను కూడా ఈ అవకాశం వినియోగించుకొని త్రివేణి సంగమంలో స్నానమాచరించి రేపు ఉదయాన కాళేశ్వర ముక్తేశ్వర సంపూర్ణ చంద్రగ్రహణంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామస్వామి ఆలయాన్ని మూసేశారు అధికారులు. మళ్లీ రేపు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. 7:30 గంటల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. ఇటు చంద్రగ్రహణం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం మూసివేశారు ఆలయ అధికారులు. ఉదయం 11:35 వరకు భక్తులకు అనుమతిచ్చి నివేదన తర్వాత వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయాలను మూసివేశారు అర్చకులు. గ్రహణం తర్వాత సోమవారం తెల్లవారుజామున 3:45 ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేస్తారు. ఇక ఉదయం 7 గంటల నుంచి యథావిధిగా భక్తులకు దర్శనాలు ప్రారంభిస్తామన్నారు ఆలయ అర్చకులు. సంపూర్ణ చంద్రగ్రహణం మనందరికీ తెలుసు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ సిరిసిల్ల జిల్లాలో వెలిసినటువంటి రాజరాజేశ్వర స్వామివారి ఆలయం కూడా మనందరం కలిసి అర్చకుల సమక్షంలో పెద్దవారందరి సమక్షంలో భక్తులకు ముందుగానే తెలియజేసి ఈరోజు మూసివేయడం జరిగింది. ఈరోజు మనకు చంద్రగ్రహణం పూర్తిగా మనకు 9:56 నుంచి మనకు రాత్రి 9:56 నుంచి 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. కాబట్టి
మనం దేశవ్యాప్తంగా మూస్తున్నారు. మన దేవాలయాన్ని కూడా మనం మన విధి విధానాలతో మూసివేయడం జరిగింది. అయితే ఉదయాన్నే భక్తులకు సౌకర్యం మనం ఎప్పటి నుంచి కల్పిస్తామంటే ముందు సంప్రోక్షణ చేసి తర్వాత సుప్రభాత సేవ, ఆ తర్వాత ప్రాతకాల పూజ, ఆ తర్వాత భక్తులందరికీ 7 గంటల నుంచి దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయము సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మనము సంపూర్ణ చంద్రగ్రహణం మనకు ఆద్యంతం కూడా 3 గంటల పాటు కొనసాగుతుంది. ఈరోజు అర్ధరాత్రి వేళ మనకి 9 గంటల 26 నిమిషాల నుండి 1 గంట 26 నిమిషాల వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి దాని యొక్క వేదన పురస్కరించుకునే స్వామివారికి మహానివేదన మధ్యాహ్న పూజ చేయడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క ఆలయాన్ని మూసివేయడం జరిగింది. చంద్రగ్రహణం ఏతుందో మనకు ఈ సంవత్సరము కుంభరాశి వారు అంటే శతభిష నక్షత్ర జాతకులు, అలాగే పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కానీ, అలాగే వృషభ రాశి మిథున రాశి వాళ్ళు ఏవైనా ఆ సమయంలో ఆద్యంత పుణ్యకాలం అత్యంత విలువైనటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో జపానుష్ఠానాలు చేసుకోవడము, అలాగే గ్రహణ మోక్ష అనంతరము ఉండేటువంటి ఆ శూల సమయం అంటారు, అది 3 యామాల పాటు ఉంటుంది. ఆ సమయంలో మినుములు అలాగే